అందరికీ నమస్కారం. ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చి 12-18 అయితే అవుతుంది. మన ఇండియా టైం చూసుకుంటే దగ్గరగా 3:45 అయితే అవుతుంది. మనం ప్రతి వారం కూడా ఎయిర్పోర్ట్కి అయితే వస్తాం. మేడం టైమింగ్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ టికెట్ తీసుకుంటుంది ఎక్కడికన్నా వెళ్ళాలంటే. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ మాట, అంటే 4 గంటలకో 5 గంటలకో వస్తుంది అన్నమాట. తెల్లవారుజామున 5 గంటలకు అయితే వస్తుంది. అలాంటిది రోజు 12 గంటలకు వచ్చేస్తానని నాకు మెసేజ్ పెట్టింది. తీరా చూస్తే ఇప్పుడు చూసారా టైము, అప్పుడే 1:18 అయిపోయింది. అప్పుడే 1:18 వెయిటింగ్ చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మరి కొద్ది రోజుల్లో అయితే నేను మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను. ఎందుకంటే ఒక మధ్యవర్తిని అయితే నేనైతే కలిశాను. ఆయన అయితే ఇక్కడ కువైట్ ఎయిర్పోర్ట్లో అయితే జాబ్స్ వేకెన్సీ ఉన్నాయని అయితే చెప్పారు. మనం ట్రై చేస్తున్నాం. మన CV అంతా అయితే నేను రెడీ చేసి అయితే ఆయనకి ఇచ్చాను. అది కానీ వర్కౌట్ అవ్వి మనకు జాబ్ కానీ కన్ఫర్మ్ అయితే మాత్రం మీ అందరికీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మన యూట్యూబ్లో లైవ్ పెట్టి ఒకరోజు కువైట్ ఎయిర్పోర్ట్లో వేకెన్సీస్ అని ఒక టైటిల్ పెట్టి ఒకరోజు వీడియో అయితే చేస్తాను. అప్పుడు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. నా ప్రాసెస్ ఎలా జరిగింది, ఏంటి, ఇంటర్వ్యూలు ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ప్రతిదీ కూడా చెప్తాను. మన వీడియోలు అయితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు 1:30 అయిపోయింది. అంటే మన ఇంటి దగ్గర ఇండియాలో అయితే 4 అయితే అయిపోయింది తెల్లవారుజామున. కొంతమంది చెప్తారు ఇలా ఎయిర్పోర్ట్కి వచ్చి, బాబోయ్ నాకు చూసారా అలా టైం లేదు, నాకు 1:30 అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు పడుకోవాలని చాలామంది వీడియోలు అయితే చూసాను నేను. అలా చెప్తూ ఉంటారు. అలా చెప్పుకోవడం వల్ల ఇంటి దగ్గర మన ఫ్యామిలీ వాళ్ళు బాధపడడం తప్ప చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ మన సాలరీ ఇస్తున్నారు అంటే 8 అవర్స్ 12 అవర్స్ కంపల్సరీగా చెయ్యాలి. అలాగని పొద్దున్న ఎక్కితే కారు అస్సలు దిగకుండా టాయిలెట్కి కూడా వెళ్ళకుండా అదే పని తిప్పేస్తున్నారు అనుకోవడం తప్పు. అలాగే ఎవరిని కూడా భయపెట్టొద్దు అలాంటి వీడియోలు చేసి. మనకు డ్యూటీ అప్పుడప్పుడు తగులుతుంది కాబట్టి అది మనం ఇష్టంగానే చెయ్యాలి. ఓకే ఫ్రెండ్స్, బై.